హలో గైస్. సో వెల్కమ్ టు ది అనదర్ వీడియో. సో ఈ వీడియోలో తనుజ వర్సెస్ ఎమాన్యుయల్ ఒక పెద్ద ఫైట్ అయితే జరిగింది లైవ్లో. సో ఆ ఫైట్లో ఎవరి తప్పు అనేది మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుందాము. సో ఈచ్ బై ఈచ్ స్టెప్ క్లారిటీగా చెప్తాను. సో వెల్కమ్ టు ది ఏకే రివ్యూస్ ఛానల్ గైస్. మై నేమ్ ఈస్ అజయ్ కుమార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సో ఇక గొడవ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, సో ప్రీవియస్గా వైట్ క్లాస్ వస్తారు కదా, సో ఆయేషా వచ్చి సో చెప్తుంది నువ్వే నా టార్గెట్ అని. సో ఇక్కడ సో చెప్పినప్పుడు ఏంటంటే ఎమ్మాన్యువల్ వర్షన్కి చెప్తాను. సో ఎమ్మాన్యువల్ ఏం చెప్తారంటే లైవ్లో, సో నువ్వే నా టార్గెట్ వచ్చి నేను చెప్పినప్పుడు, సో ఎమ్మాన్యువల్ ఏం చెప్తారంటే తనతో మాట్లాడకూడదు అనే రకంగా చెప్తాడు. అంటే తనుజ వచ్చి ఆయేషాతో మాట్లాడకూడదు అని ఆ వర్షన్లో అయితే చెప్తాడు. సో ఇదైతే చాలా అంటే చాలా రాంగ్ అని చెప్పాలి ఎమ్మాన్యువల్. అంటే ఇక్కడ చాలా సేఫ్కి మారుతున్నాడని చెప్పాలి ఎమ్మాన్యువల్ అయితే. సో తర్వాత ఏమైందంటే ఒక వీకెండ్ వచ్చింది కదా, సో నాగార్జున గారితో. సో ఆ వీకెండ్ ఎపిసోడ్ జరిగినప్పుడు ఏంటంటే, సో ఆ క్రోన్ అంటే ఆయేషా ఆ క్రోన్కి డెజర్వా కాదా అని నాగార్జున గారు అడిగారు. సో తనుజ వచ్చి వాళ్ళిద్దరూ ఒక కాన్వర్జేషన్ జరిగింది. అంటే అదే నామినేషన్ అంటే లాస్ట్ వీకెండ్లో. సో వాళ్ళు డిస్కషన్ జరిగి మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే తనుజకి తను ఫేర్ అని అనిపించింది. సో అది తన ఇష్టం, తన ఒపీనియన్ చెప్పింది అంటే ఆ నామినేషన్ ప్రకారం ఎందుకు అనేది. సో ఇక్కడైతే వాళ్ళకి క్లారిటీ ఉంది. సో ఆ క్లారిటీ ఉన్నప్పుడు ఆయేషాకి సపోర్ట్ చేయడంలో తప్పు లేదనిపించింది నాకైతే. సో ఆ కిరీటంలో పవరు. సో ఎందుకంటే ఆ పవర్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఎమాన్యుయల్కి డౌట్. అంటే ఎమాన్యుయల్కి ఏంటంటే తను ఆ నామినేషన్ పవర్ ఉపయోగించి నన్ను ఎక్కడ నామినేట్ చేస్తుందని ఒక సేఫ్కి లాగా ఏంటంటే తనుజ మీద చేస్తాడు. సో ఈరోజు మీరు నామినేషన్ కనుక చూస్తారు ఖచ్చితంగా. సో ఆ నామినేషన్లో చూస్తే ఏం జరుగుద్దంటే, సో ఇక్కడ కళ్యాణ్ వచ్చి సో సంజన నామినేట్ చేస్తారు. సో దాని కింద తను కోపంగా అయిపోతారు. సో ఏంటంటే కళ్యాణ్ వచ్చి తనుజ పేరు చెప్పాడు, తనని కదా నామినేట్ చేయాల్సింది. సో ఇప్పుడు సంజన నామినేట్ చేసి అనేసరికి ఏంటంటే చాలా కోపం వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు నేనే తనకి నామినేట్ పవర్ ఇచ్చి నేనే సంజన చేత చేపించేలా చేశాను. ఒకవేళ తను బయటకు వెళ్ళిపోతే నా వల్లే వెళ్ళిపోతుందని ఎమ్మెన్యూల్ ఫీల్ అయిపోతుంది. అంటే చాలా కోపం వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే కళ్యాణ్ మీద చూపించకుండా తనుజ మీద చూపించేస్తాడు. అంటే ఇక్కడ రివర్స్ స్ట్రాటజీ ప్లే చేశాడు. అంటే ఏం జరిగిందంటే కళ్యాణ్కి వచ్చి తనుజ అంటే అంటే కొంచెం ఇష్టం కాబట్టి, సో సేమ్ అట్లాగే అంటే కళ్యాణ్ వచ్చి సంజన నామినేట్ చేశారు కాబట్టి, సో ఈ మేళ కూడా ఏంటంటే కళ్యాణ్కి వచ్చి తనుజ ఇష్టం కాబట్టి తన కోపాన్ని అంతా కళ్యాణ్ మీద చూపించకుండా తనుజ మీద చూపించేశాడు. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళ వాష్రూమ్లో ఒక పెద్ద ఫైట్ అయితే జరిగిపోతుంది. ఏంటంటే నువ్వు సేఫ్గా వాడేవో అంటే ఆయేషాకి సపోర్ట్ చేసి అని. సో ఎవరు ఒపీనియన్ వాళ్ళ ఇష్టం. అది దాని ఇక్కడ సేఫ్కి మనం ఆడడం అనేది కరెక్ట్ కాదనిపించింది ఎమాన్యుయల్ అయితే. సో మరికి ఇంకోటి ఏం జరిగిందంటే, సో దాన్ని పెట్టుకొని నామినేషన్ పాయింట్లో చెప్పాలనుకున్నట. సో ఆ నామినేషన్ పాయింట్ పెట్టుకొని సో తనుజ నామినేట్ చేయాలని అనుకున్నట ఎమాన్యుయల్ వచ్చి. సో ఇక్కడ చిన్న క్లారిటీ అనేది సేఫ్ గేమ్ ఎందుకన్నానంటే, నీకు ఒక డౌట్ ఉన్నప్పుడు నీకు ఒక 2 days నీకు టైం దొరికింది. ఇక 2 days టైం దొరికినప్పుడు ఏంటంటే మీరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని ఇమ్మని చెప్తారు. క్లోజ్ ఫ్రెండ్స్ అయినప్పుడు మీరిద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి. సో ఎందుకు నువ్వు తన ఆయేషాకి సపోర్ట్ చేస్తావని. సో అలా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటా సో ఇక్కడ ఏంటంటే ఒక పెద్ద గొడవ పెట్టేస్తారు ఏమైనా. అంటే ఇక్కడ హైపర్ అది క్లియర్గా హింట్ ఇచ్చాడు. ఏంటంటే తనుజ టాప్లో ఉంది. సో పెట్టుకుంటే మనం గొడవ వాళ్ళతో పెట్టుకుంటే మనకు కూడా కొంచెం లెవెల్ వస్తుందని ఆలోచించి తనుజ అయితే గొడవ పెట్టేసుకుంటాడు వాష్రూమ్లో. సో నువ్వెందుకు అట్లా సపోర్ట్ చేసావు ఆయేషాని చేసావు అట్లాగని పాత అన్నీ గెలుకుతారు ఎమ్మాన్యుయల్ అయితే. సో నేను సపోర్ట్ చేశాను, నేను చాలా పెద్ద తప్పు చేశాను, నువ్వే సేఫ్ గేమ్ ఆడుతున్నావు అని. ఇప్పుడు బయట చూస్తున్న ఆడియన్స్ అందరికీ తెలుసు ఎమ్మాన్యుయల్ అయితే సేఫ్ గేమ్ ఆడుతున్నాడు లాస్ట్ 3 weeks నుంచి. సో అట్లాగా ఇప్పుడు ఒక్క పాయింట్ వచ్చి తనుజ వచ్చి సేఫ్ గేమ్ అనేసరికి ఫుల్ బస్ట్ అయిపోయాడు. అంటే కళ్యాణ్ మీద కోపం అంతా వచ్చి తనుజ మీద చూపించేశాడు. అంటే కళ్యాణ్ ఏమనుకుంటా. సో అట్లాగేంటంటే గొడవ అయితే జరిగింది. సో మళ్ళీ లాస్ట్ చెప్తాడు, నేను సారీ చెప్తాను చూడు, రేపు వచ్చి తను నాతో మాట్లాడతాను. చేసిందే ఎమాన్యుయల్ ఇక్కడ పెద్ద మిస్టేక్. సో ఎందుకంటే తను 7 మందిని నామినేట్ చేసే పవర్ ఉంది. సో 7 మందిని నామినేట్ చేసినప్పుడు నీ దగ్గర కనీసం ఒక్కటైనా ఉండించుకోవాలి కదా. అలా ఉండించుకున్నప్పుడు అందరికి ఇచ్చేస్తాడు. సో అందులో క్లారిటీ మిస్ అయింది. ఏంటంటే రమ్యకి ఆల్రెడీ ఇచ్చాడు. ఎందుకంటే
తనుజ మీద కోపం ఉంది కాబట్టి వాళ్ళు అంటే తను నమ్ము చేస్తారండి. ఇమ్మానుల్‌కి కూడా ఉంది. సో, ఇమ్మానుల్ కూడా తనుజ నమ్ముతారు. సో, కళ్యాణ్ కూడా ఉంది. సో, ముగ్గురున్నారు. సో, నీకు ముగ్గురున్నప్పుడు ఒకరికే నువ్వు టికెట్ అంటే ఒక్కరికే ఇవ్వాలి. సో, అట్లాగని నువ్వు కళ్యాణ్ కూడా ఇస్తే ఏందంటే చిన్న మిస్టేక్ చేశారు ఇక్కడ ఇమ్మాన్యుయల్. సో, దానివల్ల ఏందంటే ఈ గొడవంతా స్టార్ట్ అయింది. సో, ఇది ఖచ్చితంగా వచ్చి ఇమ్మాన్యుయల్ మిస్టేక్ అనే చెప్పాలి. సో, ఈ గొడవలో. సో, చూడాలి అది వీకెండ్ ఎలా అంటే నాగార్జున ఎలా డీల్ చేస్తారనేది. సో, ఇక్కడ ఏందంటే కంప్లీట్‌గా ఎమ్మాన్యుయల్ అయితే ఎక్స్‌పోజ్ అయిపోతాడు. సో, కంప్లీట్ అయితే ఇది నాకు తెలిసి ఒక నెగెటివ్ లాగా అయిపోతుందని అనిపిస్తుంది ఎమ్మాన్యుయల్‌కైతే. ఈ గొడవ అనేది తనుజ జరిగిన విషయంలో. సో, మరి రేపు మీకు ఎపిసోడ్‌లో అయితే చూస్తారు. సో, ఐ హోప్ మీకైతే వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను. సో, వీడియో గనుక మీకు నచ్చినట్టయితే సో, కామెంట్ చేయండి. అలాగే మీరు ఏమనుకుంటున్నారు తనుజ అండ్ ఏమైనా విషయంలో ఎవరు తప్పు అనుకుంటున్నారు? సో, మీరు కామెంట్‌లో అయితే మెన్షన్ చేయండి. సో, నెక్స్ట్ వీడియో అయితే అంటే నైట్ అయితే మిడ్‌నైట్ ముచ్చట్లు ఉంటాయి కదా! సో, వాళ్ళిద్దరూ ఏం అంటే వాళ్ళందరూ ఏమనుకుంటున్నారో దాని గురించి చెప్పి సో, రేపు ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను.